ది జిఆర్ మహర్షి హీరో మహేష్ బాబుని కొత్త వివాదం చుట్టుకుంది. అదేమంటే ఈ నెల 28వ తేదీ హాజరు కావాలని ఈడీ ఆదేశాలు ఇచ్చింది. ఏంటి కేసు అంటే మహేష్ బాబు చాలా యాడ్స్ చేస్తూ ఉంటారు. ఆయన బ్రాండ్ అంబాసిడర్గా రకరకాల బట్టల షాపులు లేదంటే జ్యువెలరీస్ ఇంకా రకరకాల వాటికి ఆయన కుటుంబ సమేతంగా కూడా యాడ్స్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఏమీ అది ఆయన ఇష్టం, హీరో కాబట్టి ఆయన యాడ్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే సురానా సాయి సూర్య డెవలపర్స్ అనే కంపెనీ, ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఈయన యాడ్స్ చేశాడు, కుటుంబ సమేతంగా యాడ్స్ చేశాడు. దానికి గాను ఆయన 5.9 కోట్ల రూపాయలని పారితోషికంగా తీసుకున్నాడు అనేది ఈడీ గుర్తించింది. ఈ మధ్య సోదాలు అన్నీ జరిపి అంటే సాయి సూర్య డెవలపర్స్ ఏవో అక్రమాలకు పాల్పడిందని, దానికి కట్టిన డబ్బులు కట్టిన వాళ్ళకి ప్లాట్లు కేటాయించలేదని రకరకాల ఆరోపణలు వస్తే ఈడీ విచారించడం మొదలు పెడితే దాంట్లో ఏమైందంటే 5.9 కోట్ల రూపాయలు మహేష్ బాబు గారికి అందింది. దాంట్లో ఆన్లైన్ పేమెంట్ 2.4 crores అనుకుంటే 3.5 crores క్యాష్ అందినట్టుగా ఆ రికార్డుల్లో వాళ్ళు సోదా చేసిన రికార్డుల్లో తేలింది. సరే దీంట్లో ఏముంది, ఇప్పుడు యాడ్స్ చేశారు, డబ్బులు ఇచ్చారు, దీంట్లో ఏం వివాదం ఉందంటే వివాదం ఏముందంటే దీంట్లో ఆన్లైన్ పేమెంట్ సంగతి ఓకే, అది రికార్డ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ తీసుకున్న క్యాష్ ఉంది, ఈ క్యాష్ ఇవన్నీ కూడా ఐటీ లెక్కల్లో ఆయన తన అకౌంట్స్లో చూపించి ఉంటే ఏ సమస్య లేదు. అలా కాకుండా లెక్కల్లో లేకుండా ఈ సొమ్ము ఉంటే ఇది హవాలానో మనీ లాండరింగ్ కిందకు వస్తుంది. అంటే ఆ సొమ్ముకు లెక్కలు లేవన్నమాట. మీరు సురానా కంపెనీ నుంచి మీరు తీసుకున్న ఇన్ని కోట్ల రూపాయలకు లెక్కలు లేకపోవడం అంటే మనం ₹1 తీసుకున్నట్టే, మనం కాదు, సెలబ్రిటీసు కోట్లలో పారితోషికం తీసుకుంటారు కాబట్టి వాళ్ళు తీసుకునే ఎన్ని కోట్ల రూపాయలకైనా వాళ్ళు ట్యాక్సులు కట్టాల్సిందే గవర్నమెంట్కి. మేము ఫలానా వాళ్ళతో 10 కోట్లు తీసుకున్నాము, ఈ 10 కోట్ల రూపాయలకు గాను మేము ఇంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాము, ఇంత జీఎస్టీ కట్టాము, అవన్నీ చెప్పాలి, లెక్కలు కాదు, రూల్ అది, చట్టం అది. మహేష్ బాబు గారికి కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ఇక్కడ 28వ తేదీ మరి ఆయన వెళ్తారా, ఆయన లాయర్ వెళ్తారో మనకు తెలియదు, కానీ 28వ తేదీ ఈడీ విచారణలో ఆ డబ్బుకు సంబంధించి లెక్కలు కరెక్ట్గా ఉంటే ఏ సమస్య లేదు. కానీ ఇక్కడ ఇంకో సమస్య ఉంది. ఏమిటా సమస్య అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రభాస్ ఈ మధ్య 25 కోట్ల యాడ్ డబ్బులు ఇస్తామన్నా నేను చేయను అన్నాడు. సరే ఆయన నిర్ణయం మంచి నిర్ణయం. ఎందుకంటే వీళ్ళు యాడ్స్ డబ్బులు తీసుకుని చేస్తున్నారు, కానీ ఇంత పెద్ద సెలబ్రిటీస్ చేస్తున్న యాడ్స్ ప్రమోట్ చేస్తున్న కంపెనీలు జెన్యూనా కాదా అనేది జనానికి ఎట్ట తెలుస్తుంది? మహేష్ బాబు గారు, నాని గారు, లేదా చిరంజీవి గారు, ఇంకొకరు అయ్యా ఇది పలానా బ్రాండ్ కూల్ డ్రింక్ తాగండి, పలానా వాళ్ళ ఇల్లు కొనండి, పలానా వాళ్ళ బట్టలు కొనండి, ఇవన్నీ యాడ్స్ చేస్తూ ఉంటారు. సరే, కూల్ డ్రింక్ తాగితే ఏం నష్టం లేదు, మహా అయితే దాంట్లో ఉన్న రంగు నీళ్లు తాగుతాం మనం, చక్కెర నీళ్లు, మనకేదో కొంచెం ఆరోగ్యానికి ఇబ్బందే, కానీ అది మమ్మల్ని అది వదిలేస్తాం. బట్టలు కొంటాము, బట్టలు బాగాలేకపోతే పక్కన పడేస్తాం, అది కూడా పెద్ద సమస్య ఏం కాదు. జ్యువెలరీ అంటే న్యాచురల్గానే జ్యువెలరీకి కొంత వ్యాలిడిటీ ఉంటుంది. బంగారంలో తూకమో లేకపోతే తయారీ మజూరీ అవి ఇవన్నీ మోసాలు చేయగలుగుతారేమో, కానీ అసలు మీకు బంగారమే అమ్మకుండా మీ దగ్గర డబ్బులు తీసుకోలేరు. సరే, దాన్ని కూడా వదిలేద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే మీరు 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు పెట్టి కొనే విల్లాలు ఇవన్నీ ఉంటాయి, అపార్ట్మెంట్లు, ఇవన్నీ కూడా ఇదంతా మేజర్ ఇన్వెస్ట్మెంట్ కదా జనాలకి. వీళ్ళు అక్కడ మోసపోతే ఎంత వాళ్ళ జీవితకాలపు పెట్టుబడులు పోతాయి. కొంతమంది జీవితకాలపు ఇన్వెస్ట్మెంట్లు, జీవితకాలపు పొదుపు చేసుకున్న మొత్తాలు, వాళ్ళ ఉద్యోగాలు రిటైర్ అయ్యి వచ్చిన మొత్తం అంతా వెళ్ళిపోతాయి కదా. మరి పెద్ద సినిమా నటులంతా కూడా మీరు డబ్బులు తీసుకుంటున్నారు, కానీ మీరు పనిచేస్తున్న, మీరు యాడ్స్ చేస్తున్న, మీరు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేస్తున్న కంపెనీలకు జెన్యూనిటీ ఎంత? అది ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ఏం తక్కువ డబ్బు? మీకు సినిమాల్లోనే బోలెడు వందల కోట్లు వస్తున్నాయి కదా. మహేష్ బాబు గారినే కాదు, ఎవరినైనా నేను చెప్పేది, యాడ్స్ చేసి 5 కోట్లు 10 కోట్లు తీసుకున్న ఏ నటులనైనా మనం అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, అయ్యా మీరు రంగు నీళ్ళు మాతో తాగిచ్చేసి ₹20 ₹30 ₹50 వసూలు చేస్తున్నారు కదా, మీకు ఏమి న్యాయం? మీరు అంటే మేము చేయకపోతే ఇంకెవరు చేయరండి, చేయనివ్వండి, కానీ మీరు చెప్పితే వ్యాలిడిటీ ఎక్కువ కదా. మీరు ఈరోజు 100 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారంటే దాని అర్థం ఏమిటి? జనం అంతా మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు, జనం ఇస్తున్నారు మీకు ఆ 100 కోట్లు ఎక్కడి నుంచో గాల్లో నుంచి రావడం లేదు, నిర్మాతల జోబులో నుంచి రావడం లేదు.
ఒక ఆటో డ్రైవర్ కానీ, ఒక స్విగ్గీ బాయ్ కానీ, లేదా ఒక రిక్షా తొక్కుకునేవాడు కానీ, రోజువారీ కూలీ కానీ మీ మీదున్న అభిమానంతో, మీ మీదున్న ఇష్టంతో తెల్లవారి లేచి బెనిఫిట్ షోల పేరుతో మీరు ఇష్టమైనట్లు రేట్లు కూడా పెంచుతారు కదా. నీకేమి ప్రేక్షకులంటే ఏం ప్రేమ ఏమి ఉండదు కదా. 1000, 2000, 3000 రేట్లు పెట్టి మీరు జనాలతో వసూలు చేసి ఆ డబ్బులతో మీరు 100 కోట్లు తీసుకుంటున్నారు కదా. మళ్ళీ ఆ జనాలకు మీరు సామాజిక సేవ చేయకపోతే ఏం అభ్యంతరం లేదు, మీరు చేయొద్దండి సేవ. మహా అయితే మీరు గిఫానో వస్తే 10 లక్షలు 20 లక్షలు ఇస్తారు తప్ప మీరు ఏమి సొసైటీకి సేవ చేసినట్టుగా పెద్దగా దాఖలాలు లేవు. ఏదో మహేష్ బాబు గారు ఏదో గుండె ఆపరేషన్లు చేస్తున్నారన్న అని అంటున్నారు, కానీ అది మంచిదే, మంచి విషయమే. నేను ఒకరినని అనడం లేదు, అందరి గురించి మాట్లాడుతున్నాను. మీరు సామాజిక సేవ చేయకపోయినా వచ్చిన నష్టమేం లేదు, కానీ సమాజానికి చెడ చేసేదానికి మీరు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? మీరు ఎందుకు పెద్ద పెద్ద విల్లాలు కోట్ల రూపాయలతో జనాలతో కొనిపిస్తారు? వాడు తర్వాత అపార్ట్మెంట్లు లేఅవుట్లు ఉండవు, స్థలం స్వాధీనం చేయడు, నానా చెత్తంతా కస్టమర్ల మీద వేస్తే దానికి ఎవరు సమాధానం చెప్తారు? అంటే బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసినంత మాత్రాన మాదే బాధ్యత అంటే మీకు బాధ్యత ఉంది కదా. మీదే బాధ్యతనే ఏం అనడం లేదు. ఒక సినిమా నటి సోప్ అడ్వర్టైజ్మెంట్ చేసి ఆ సోప్ వల్ల దురదలు వస్తే ఆమెను ఏం అనలేము మనం. ఏమ్మా నువ్వు అద్భుతమైన సోప్ అని ప్రచారం చేస్తేవి కదా, మా ఒళ్ళంతా దురదలు వచ్చిందని ఏమంటాము మనం కొని 10 రూపాయల సోప్కి. కానీ 10 కోట్లు పెట్టు, 2 కోట్లు పెట్టు, 50 లక్షలు పెట్టు, 30 లక్షలు పెట్టు, ఒక ఇల్లుని సామాన్యుడు కూడా కొంటాడు కదా. సరే కోట్ల సంగతి వదిలేద్దాం, కనీసం 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు పెట్టి సామాన్యులు ఈరోజు ఇల్లు కొనుక్కోగలుగుతున్నారు కదా. ఏదో వాళ్ళ కష్టమో బ్యాంకులోనో ఇంకోటో చేసి. మరి ఆ డూప్లికేట్ సంస్థలను కూడా మీరు ప్రమోట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరేమో డబ్బులు తెచ్చుకుంటారు. రేపు మోసపోతే జనాలకు ఎవరు సమాధానం చెప్తారు? ఎంతమంది ఇట్లా మోసపోలేదు? పెద్ద పెద్ద నటులంతా కూడా ప్రమోషన్లు చేసి తీరా చూస్తే వాళ్ళ చేతులు ఎత్తేస్తే ఎంతమంది మోసపోలేదు? ఇట్లా ఎంతమంది ఎన్నింట్లో డబ్బు కట్టి మోసపోలేదు? బట్ ఇప్పటికైనా మన సినిమా నటులు చేయాల్సింది ఏమిటంటే, మీకు జనము ప్రేక్షకులు అభిమానించి మిమ్మల్ని 100 కోట్ల రెమ్యూనరేషన్ల స్థాయికి చేర్చేశారు. మీరు ఇంకా 5 కోట్లు, 3 కోట్లు, 2 కోట్లు మీకు డబ్బులు అవసరం కూడా కావచ్చు, వేరే పనులు చేసుకోండి. ఎట్లా వ్యాపారాలన్నీ ఉన్నాయి కదా. మీరు బోల్డన్ని థియేటర్లు కడుతున్నారు, బోల్డన్ని ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు, పెద్ద పెద్ద హోటల్స్ కడుతున్నారు, రెస్టారెంట్లు పెడుతున్నారు. ఇంకా ఎందుకు ఈ డబ్బు మీకు తగ్గించే జనానికి ఉపయోగపడేవి ఏదైనా చేయండి. అయ్యా పలానా పేద పిల్లల కోసం ఇది ఆశ్రమం పెట్టాము, డబ్బులు ఇవ్వండి అని ఇన్ఫ్లుయెన్స్ చేయండి, ఎవరైనా ఇస్తారు. లేదా పలానా వైద్యం అందనటువంటి మీ పేద పిల్లల కోసం, పలానా చదువు అందని పేద పిల్లల కోసం మేము స్కూల్ పెట్టాము, లేదా పలానా హాస్పిటల్ కడుతున్నాము అని చెప్పండి, ఇన్ఫ్లుయెన్స్ చేయండి. ఎవరైనా మీకోసం 4 రూపాయలు ఇస్తారు. కానీ ఇదేంది పంచాయతీ? ఇది దారిని పోయేవన్నీ మీరు బ్రాండ్లతో ప్రమోట్ చేసేసి జనం మిమ్మల్ని ఇంత నెత్తిన పెట్టుకొని 1000 కోట్లు ఆస్తులు మీకోసం సమకూర్చారు. మీరు సంపాదించిన 1000 కోట్లన్నీ కూడా మీకు రోజు కూలీ చేసి సంపాదించింది కాదు కదా. ఇంతమంది జనం మిమ్మల్ని ఆరాధించి నెత్తిన పెట్టుకుంటే మీరు ఈరోజు సెలబ్రిటీలుగా మారారు. మరి ఇంకైనా సొసైటీ కోసం ఏదైనా చేయండి, కొంచెమన్నా చేయండి. థ్యాంక్ యూ.